ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన 3 నెలల గర్భిణి వైష్ణవి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లి వనజ తెలిపిన వివరాల ప్రకారం 8 నెలల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన మర్రిపాటి రాజేష్ తో వైష్ణవి వివాహం జరిగింది. వివాహం అనంతరం భర్త కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. అలాగే రాజేష్ తమ్ముడు అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక వైష్ణవి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ భర్త రాజేష్ మాత్రమే పోలీసులకు లొంగిపోయాడని, మిగిలిన కుటుంబ సభ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతురాలి తల్లి వనజ డిమాండ్ చేశారు. మా పాప పేరుంది నెల్లూరు శ్రీ వైష్ణవి. కొత్తూరు గ్రామంలో మర్రిపాటి రాజేష్ అన్న అబ్బాయికి మ్యారేజ్ చేసాము. మాది పల్లిపాడండి. కానీ అబ్బాయికి పెళ్లి చేసిన 5వ రోజు నుంచి అమ్మాయిని టార్చర్ చేయడం అనేది చాలా మానసికంగా లోపల చాలా ఒత్తిడిగా అమ్మాయిని చాలా ఇబ్బందిగా కలిగించాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళు నాన్న రామ్మోహన్ రావు, వాళ్ళ తమ్ముడు దిలీపు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు భార్య కళ్యాణి, వాళ్ళ అమ్మ నిర్మలమ్మ, వీళ్ళంతా కూడా కలిసి నా బిడ్డని మానసికంగా లోపల చాలా ఒత్తిడిగా చాలా ఇబ్బంది కలిగించారు. అదే రోజు ఇప్పుడు 4 సార్లు అమ్మాయి పెళ్ళైన కాడి నుంచి 4 సార్లు గొడవలు జరిగి పెద్ద మనుషుల తరఫున కూడా మేము పంపించి విధానం కూడా చేసాము. కానీ మళ్ళీ కూడా అమ్మాయిని మెడబెట్టి గెంటేసి కుతుకు పెట్టుకొని గందరగోళంగా చేసి అమ్మాయిని కట్నాలు తెమ్మని కూడా వేధింపులు చేయించడము. అదే విధంగా మేము పెళ్లి చేసేటప్పుడు 5 లక్షలు కట్నం ఇచ్చి 12 సవర్లు బంగారు పెట్టి మేము చేసాము. అయినా కానీ ఇంకా కూడా మమ్మల్ని ఇట్లా ఈ విధంగా కట్నం తీసుకురమ్మని ఏదో డబ్బులు ప్రెజర్ చేసి అమ్మాయిని, అప్పటికి అమ్మాయి వచ్చి అడుగుతున్నప్పుడు కూడా మేము కొద్దో గొప్ప ఇచ్చి పంపిస్తా ఏదో సర్ద పెట్టి చేస్తుండేము. అయినా కానీ అమ్మాయిని చాలా ఇబ్బందిగా మానసికంగా ఇబ్బంది కలిగించి 4 గోడలు జరిగే విషయాలు కూడా బయట తీసుకొచ్చి పబ్లిక్ చేయడము. వాళ్ళ తమ్ముడు ఏంటంటే వాళ్ళ అన్న బదులు నేను సాటిస్ఫై చేస్తాను, మా అన్న బదులు నీకు నేను శారీరకంగా కూడా నేను చెప్పి అమ్మాయిని అడగడము. అదే విధంగా అమ్మాయి ముందు అదే ఆ రోజు 13వ తేదీ 12వ తేదీ వచ్చి ఇంట్లో గొడవ జరిగిందంట. అమ్మాయి 4వ నెల ప్రెగ్నెంట్. అమ్మాయి కడుపు మీద కూర్చొని గొంతు బిసుకుతా నువ్వు అట్టా ఎట్టానని చెప్పి నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడుతా అమ్మాయిని చాలా ఇబ్బంది కలిగించి ఏదేదో మానసికంగా చాలా ఇబ్బంది అంటే శారీరకంగా కూడా అమ్మాయిని చాలా హింస పెట్టాడు. నేను ఎవరితైనా తిరుగుతాను, నేను ఎవరితైనా చేసుకుంటాను, నీకెందుకైనా నేను చెప్పి అమ్మాయిని మాట్లాడడము, అమ్మాయిని చాలా చాలా ఇబ్బంది కలిగించాడు. అమ్మాయిని అటు మెడబెట్టి గెంటడంతో అమ్మాయి ఆ రోజు ఉదయాన్న కాలేజీకి అని చెప్పి వెళ్ళిపోవడము. అదే రూట్ను మళ్ళీ వచ్చి మా ఇంటికి పల్లిపాడికి రావడము. మేమేదో పొలాల్లో పనులు చేసుకుంటా మేము మందులు కొట్టుకునేదానికి తెచ్చి ఆడ పెట్టుంటే అమ్మాయి ఆ మందు గడ్డి మందు ఏదో తీసుకొని తాగేసిందంట. 13వ తేదీ అమ్మాయి మన ఇంటికి వస్తే 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దాగి రాత్రి 8:30 కల్లా మాకు చెప్పింది. ఆ టైంలో మేము నారాయణ హాస్పిటల్కి వేసుకోకపోతే వాళ్ళ తమ్ముడు దిలీప్ వచ్చి అమ్మాయి తాగలేదు వ్యాక్సిన్ చేస్తుందని నేను చెప్పి అమ్మాయి ముందరే మాట్లాడతాడంట. వాడు వచ్చి అదే విధంగా రాజేష్ అనేవాడు వాడు వచ్చి అట్నే మాట్లాడతాడంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నోళ్ళకి ఏం పట్టినట్టుకు పెద్ద ఇదిలో అంటే అమ్మాయి యాక్షన్ చేస్తాం, మాకు డబ్బు అంత ఎక్కువైపోయి మేము యాక్షన్ చేస్తున్నాం. ఆ విధంగా నాకు నా బిడ్డకి న్యాయం చేసే విధంగా ఎవరు కూడా పట్టించుకునే విధంగా ఈ రోజు నా బిడ్డ చనిపోయినా కూడా ఒక ఈడియో వాళ్ళని గాని ఎవరిని ఒక పేపర్ వాళ్ళని గాని పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారే గాని మేము వేస్తామని అన్నారే గాని ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా పేపర్లో పబ్లిక్ సిటీ అనేది చేయడం కూడా ఇప్పటికి ఈ రోజుకి లేదు. అదే వాళ్ళ నలుగురు వాళ్ళ అబ్బని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడి భార్యని సేవ్ చేసేసి ఈ నొక్కని స్టేషన్ లో పెట్టి వీడికి రాజభోగంగా జరుగుతున్న స్టేషన్ లో ఒక సీఎం కదా ప్రొటెక్షన్ లో వచ్చినట్టు వస్తున్నాడు. అమ్మాయికి కర్మ చేసే దానికి కూడా మేమెందుకు చేస్తామో తీసుకొని వాళ్ళ ఇంటికి బొమ్మని చెప్పని నేను మాట్లాడుతున్నాడు. మా వాళ్ళు పెద్ద మనుషులు అడిగితే అప్పుడు ఏదో బెదిరించి చేస్తే అప్పుడు తీసుకురావడం. ఆయన ఒక హోమ్ మినిస్టర్ వచ్చినట్టు తీసుకొస్తున్నారు పోలీసులు అంతా కలుసుకొని. మిగతా వాళ్ళకి ఎందుకు శిక్ష పడడం లేదు? వాళ్ళందరినీ అంత సేవ్ చేసే వాళ్ళు ఎవరు? ఆయన మండల అధ్యక్షుడు అంట. ఆయన ఎంతవరకు ఆయనకేం పిల్లకాయలు లేరా? ఆయనకేం ఆడపిల్లకాయలు లేరా? ఆయనకేం బాధలు లేవా? అదే నా బిడ్డకు జరిగినట్టు ఆయన జరగకుండా పోతాయి అనుకుంటున్నాడా? ఎట్ట చేస్తాడు? ఆయన వాళ్ళని ఎట్ట సేవ్ చేస్తాడు? రాజకీయ పరంగా చేసి వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీని అంతానే సేవ్ చేసుకొని ఆ విధంగా చేస్తున్నారు సార్. ఈ రోజు నా బిడ్డ చనిపోయినా కూడా ఒక కంటి నీటి ఒడికి అసలు ఏ ఫీలింగ్ అనేది లేకుండా, ఒక కంటి నీళ్ళ సుక్క అనేది విధానం లేకుండా నా బిడ్డ ఆ విధంగా శవం మీద మునుకోడు ఒక రౌడీగా ఉన్నట్టు
ఆ విధంగా ప్రవర్తించేవాడు వాడు ఇంకా మానసికంగా నా బిడ్డను ఏ విధంగా హింస పెట్టుంటాడు. అమ్మ ఎమ్మెల్యే మేడం నువ్వన్నా నాకు న్యాయం చేసినట్టు నా బిడ్డకి నాకు న్యాయం చేసినట్టు చూడమ్మా. అదే నేను కోరుకుంటున్నానమ్మా. ఇక్కడ ఎవరు నాకు న్యాయం చేసినట్టు ఎవరు కనిపించలేదమ్మా.